హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో మన ప్రీవియస్ వీడియోలో వచ్చేసి లైబ్రరీ సైన్స్కి ఎలా అంటే బుక్లో చూసి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు ఒక వీడియో చేసాను. చూడకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మన ఎగ్జామ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టిప్స్ ఫాలో అయితే మనకి మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందో నేను ఈ వీడియోలో చెప్తాను. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, షేర్ చేస్తే మన యొక్క వీడియో యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సింది మార్జిన్ లైన్స్ వచ్చేసి మనము ఎప్పుడైతే వాళ్ళు మనకి ఓఎంఆర్ షీట్ బుక్లెట్ ఇస్తారో అక్కడ మనము రైట్ సైడ్ ఇక్కడ ఒక మార్జిన్ కొట్టాలి. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వన్ ఆన్సర్ అక్కడ కూడా ఒక లైన్ కొట్టండి. అండ్ నెక్స్ట్ ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, అంటే నీట్గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఫాలో అవ్వాల్సింది హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా రాయండి, అందంగా రాయండి. మ్యాక్సిమం ఒక 2 pages నీట్గా రాయండి. తర్వాత మీ ఫ్లో మీకు ఇష్టం. అండ్ తర్వాత వచ్చేసి ఈ సెక్షన్ అండ్ క్వశ్చన్ నెంబర్, అంటే ఇక్కడ మన ఏ క్వశ్చన్ ఏ సెక్షన్ నుంచి రాస్తున్నాం ఆ సెక్షన్ ఏనా బీనా సీనా రాయండి. అండ్ ఏ క్వశ్చన్ రాస్తున్నారు ఆ క్వశ్చన్ నెంబర్ కంపల్సరీ రాయండి. క్వశ్చన్ నెంబర్ రాయకుండా సెక్షన్ నెంబర్ వేయకుండా మీరైతే మార్క్స్ మిస్ అవుతారు. ఓకే, సో మీకు ఒకవేళ ఫస్ట్ సెక్షన్ రావచ్చు, అందులో ఒక క్వశ్చన్ రావచ్చు, నెక్స్ట్ ఇంకో సెక్షన్ వెళ్ళాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఈ సెక్షన్ని మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్స్ అనేవి ప్రతి ఒక్క ఆన్సర్కి హెడ్డింగ్స్ అయితే కంపల్సరీ మీరు రాయండి. ఓకే, మీకు ఆ హెడ్డింగ్స్ మీకు మార్క్స్ రావడానికి యూస్ఫుల్ అవుతాయి. సో హెడ్డింగ్స్ అనేది మర్చిపోకండి. ఒకవేళ మీకు ఎగ్జామ్కి మీరు ఏం చదవకపోయినా హెడ్డింగ్స్ అయినా చదువుకొని పోండి, పాస్ అవుతారు, ఇది ఒక షో. అండ్ ఫిఫ్త్ వచ్చేసి అండర్లైన్డ్. సో మీరు ప్రతి ఆన్సర్కి హెడ్డింగ్ రాస్తారు కదా, సో దానికి అండర్లైన్ చేయండి నీట్గా. అండ్ 2 pens యూజ్ చేయండి, బ్లాక్ ఆర్ బ్లూ పెన్స్ యూజ్ చేయండి. ఓకే, అండ్ మీరు వచ్చేసి అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ మనకి ఎన్ని అటెంప్ట్ చేయమన్నారో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఓకే, మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, ఏదో ఒకటి రాసేయండి. ఓకే, అండ్ లాస్ట్ వచ్చేసి ట్రై టు ఫిల్ కంప్లీట్ బుక్లెట్. ఓకే, మీరు అన్ని అటెంప్ట్ చేస్తారు కదా, సో మ్యాక్సిమం మీ బుక్లెట్ అనేది ఫిల్ చేయండి. ఫిల్ అయిపోతుంది, ఒక 2 pages ఏమైనా మిగిలితే ఏం కాదు. ఓకే, నా వీడియో మీకు నచ్చితే ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, అదే నేను ఒక బూస్ట్ అనుకుంటాను, నేను ఇంకా వీడియోస్ చేయడానికి ఇట్ విల్ బీ ఎంకరేజ్ ఫర్ మీ. ఓకే, వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.